హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అరుణ టైలరింగ్. ఈ వీడియోలో మనం బ్లౌజ్ కటింగ్ చేయడానికి మనం యూజ్ చేసే ఐటమ్స్ అయితే ఫస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను టేపు, స్కేల్స్, అలాగే మనకి సంక దగ్గర లోతు తీయడానికి ఎల్లో కలర్ స్కేలు, అలాగే మనకి స్ట్రైట్గా ఉండడానికి స్కేల్, కటర్, మార్కర్, అలాగే సీజర్. ఈ పిన్నులు కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఐటమ్స్ అయితే నేను ముందుగా టైలరింగ్ చేసే వాళ్ళకైతే యూజ్ చేయాలండి తప్పకుండా. ఆ ఐటమ్స్ అన్నీ మీ దగ్గర లేకపోతే మీ దగ్గరలో ఉన్న షాప్ లేదా ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, తీసేసుకోండి. ఆ తర్వాత మనము లైనింగ్ తడిపి ఆరబెట్టేసుకున్న తర్వాత ఫోల్డింగ్ మీద మనకు ఇలా సమానంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి కింద ఎడ్జున్ అనేది సమానంగా లేదు కాబట్టిగా ఇక్కడ ఒక స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేసి ఆ లైన్ దగ్గర నుంచి మనం కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్కి ఉండాలి, ఓపెన్ వచ్చేసి మనకి ఆపోజిట్గా ఉండేటట్టుగా పెట్టేసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనం ఫోల్డింగ్ వచ్చేసి నా సైడ్కి, ఓపెన్ వచ్చేసి నాకు ఆపోజిట్లో పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ వచ్చేసి మనము బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేస్తాం కదా, దానికోసం ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత మనము ఆది కొలత బ్లౌజ్ తోటి బాడీ మెజర్మెంట్ అనేది తీసేసుకోవాలి. ఇలా ఈ బ్లౌజ్ వచ్చేసి మనం బ్యాక్ సైడ్ నుంచి ఎప్పుడైనా సరే ఆది కొలత బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి ఫోల్డింగ్ మీద పెట్టేసుకోవాలండి. ఇలా నీట్గా సర్దుకుంటూ ఎక్కడ ఎక్కువ తక్కువ అంటే దగ్గర లేకుండా కరెక్ట్గా సమానంగా నెక్ అనేది పెట్టేసుకొని కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఒకసారి ఇలా సమానంగా సర్దుకుంటూ నీట్గా ఇప్పుడు మనం చంక భాగం నుంచి చంక భాగానికి కొలుచుకోవాలి. చూడండి, లాస్ట్ కుట్టుంది కదా మనకి ఫిట్టింగు, అక్కడి నుంచి అయితే మనము కొలుచుకోవాలండి టేప్ తోటి. నేను చూపిస్తాను చూసేయండి. ఇక్కడ నెక్ కూడా మనకి ఎగుడు దిగుడుగా లేకుండా సమానంగా వచ్చేటట్టుగా పెట్టుకొని ఇక్కడ ఈ లాస్ట్ కుట్టు నుంచి అలాగే ఈ చంక భాగం లాస్ట్ కుట్టుకి పెట్టేసుకోవాలి. మనకి ఇక్కడ 21 వచ్చింది ఫోల్డింగ్ మీద. 21 అంటే మనకి మొత్తము సైజ్ వచ్చేసి మనకి 42 సైజ్ అయితే ఉంటుందండి. 21, 21, 42 కదా. ఇది పెద్ద సైజ్ బ్లౌజు. 42 అంటే మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. 30 కంటే పైన ఉన్నవన్నీ మనకి పెద్ద సైజ్ బ్లౌజు. మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి ఇక్కడ నాకు షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి కింది పార్ట్ దాకా చూసుకుంటే మనకి ఇక్కడ 15 ఇంచులు వచ్చింది. బ్యాక్ డాట్ ఉంది కదా, ఆ డాట్ దగ్గరికి చూసుకోవాలి. మనకి ఇక్కడ 15 ఇంచులు వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ నడుము అంటే మనకి ఎంత వచ్చింది, 42 వచ్చింది కదా. ఈ 42కి మనం 4వ భాగం అయితే తీసేసుకోవాలండి. నేను చూపిస్తాను చూడండి అది కూడా ఎలా కొలుచుకోవాలనేది. ఇక్కడ ఫస్ట్ ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి 21 వచ్చింది. దీనికి మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ 21 వచ్చింది కదా, దీనికి ఇలా సగానికి మనం ఫోల్డింగ్ చేసామనుకో మనకి ఇక్కడ 10.5 ఇంచులు అయితే వచ్చింది. ఈ 10.5 ఇంచులకి ఇప్పుడు కింది నుంచి నడుము బెల్ట్ దగ్గర నుంచి ఇలా 10.5 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా 10.5 దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి సైడ్ ఖర్చు అనేది కావాలి కాబట్టి ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ అయితే తీసేసుకోండి. మీ దగ్గర క్లాత్ ఎక్స్ట్రా లేదనుకుంటే 1.5కైనా తీసేసుకోండి. ఆ తర్వాత మనం బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకి ఎంత వచ్చింది, 15 ఇంచులు వచ్చింది. కింద 1/2 ఇంచు మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఈ లైన్ పైన ఇలా టేప్ని పెట్టేసి 15 ఇంచులకి ఒక మార్కింగు, అలాగే పైన షోల్డర్ స్టిచ్చింగ్ చేయడానికి ఖర్చు కావాలి కాబట్టి పైన ఒక 1/2 ఇంచు. అంటే మనకి బ్లౌజ్ పొడవు మనకి 15 ఇంచులు వస్తే దానికి 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలండి. 1/2 ఇంచు పైకి, 1/2 ఇంచు కిందికి. ఇలా మనము కరెక్ట్గా మార్కింగ్ చేసామనుకో మనకి ఆది కొలత బ్లౌజు ఎంత పొడవు అయితే ఉందో కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా కరెక్ట్గానే వస్తుంది. ఇలా మనం ఒక బాక్స్ టైప్లో మార్కింగ్ అయితే చేసుకోవాలి చుట్టూ. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్కి నెక్ వచ్చేసి నేను పావు తక్కువ 3 ఇంచులకి తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టిగా పావు తక్కువ 3 ఇంచులు. అలాగే షోల్డర్ వచ్చేసి ఇక్కడ నేను 3.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది కొలత బ్లౌజ్ సైడ్ జాయింట్ ఫిట్టింగ్ ఉంది కదా, ఈ ఫిట్టింగ్ దగ్గర నుంచి కింది నుంచి ఇక్కడ మనం లైన్ కింద లైన్ మార్కింగ్ చేసాం కదా, ఆ లైన్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకోవాలి.
ఇలా పెట్టేసుకొని మార్కింగ్ స్కేల్ తోటి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అది కూడా ఇలా బాక్స్ టైప్లో మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి చంక భాగానికి 1.5 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. 1.5కి మార్కింగ్ చేసుకొని మీరు ఇక్కడ నేను చూపించాను కదా రౌండ్, చంక రౌండ్ అనేది స్కేల్ తోటి మీరు మార్కింగ్ చేశారనుకో చాలా బాగా వస్తుంది. అలాగే బ్లౌజ్కి బ్యాక్ నెక్ డీప్ అనేది ఇది ఎంత ఉందో మనకి పొడవు అనేది కింది నుంచి మనం ఇక్కడ కింద లైన్ అనేది డ్రా చేసాం కదా, లైన్ దగ్గర నుంచి పై వైపున ఇలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనకి ఎక్కడికి వచ్చిందో కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ అక్కడికి ఒక మార్కింగ్, అలాగే ఒక 1/2 ఇంచు పైకి వేయండి. ఎందుకంటే మనము మెడపట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ ఖర్చు కోసం కావాలి, స్టిచ్చింగ్ కోసం కాబట్టిగా పైన ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తే మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి కరెక్ట్ మెజర్మెంట్ అయితే వస్తుంది. ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తాను చూడండి, స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది చంక రౌండ్కి అలాగే నెక్ రౌండ్కి అయితే. మీరు కొత్తగా నేర్చుకునే వారికైతే ఒకేసారికి పర్ఫెక్ట్గా అయితే మీకు నెక్ అలాగే చంక రౌండ్ అయినది పర్ఫెక్ట్గా రాదండి. కాబట్టి ఈ స్కేల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ నేను ట్యాగ్ చేస్తాను, తీసేసుకోండి. ఇలా రౌండ్ అనేది సింపుల్గా డ్రాయింగ్ అనేది చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి స్కేల్ తోటి. మీకు ఇంకా డీప్గా నెక్ అనేది డీప్గా డ్రా చేయాలనుకుంటే మీరు మార్కింగ్ చేసుకున్న లైన్ దగ్గర నుంచి ఆ గీత కంటే కొంచెం బయట లోపలికి మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ మనం బ్యాక్ డాట్ కూడా మార్కింగ్ చేసి చూపిస్తున్నాను నేను. ఇక్కడ 10.5 వచ్చింది కదా మనకి, ఆ 10.5కి 5.25 ఇంచుల దగ్గరకు మార్కింగ్ పెట్టేసుకొని సెంటర్ పాయింట్కి షోల్డర్ సెంటర్కి చూసుకొని బ్యాక్ డాట్ వచ్చేసి ఇలా 4 ఇంచు పొడవు చూసుకొని మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇటు ఒక 1/2 ఇంచు అటు ఒక 1/2 ఇంచ్ అనేది 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇది ఎలా ఉందో అదే విధంగా మనం చుట్టూ కటింగ్ అయితే చేసేసుకోవాలండి. చాలా ఈజీగా లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలని చూపిస్తున్నాను. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ అయితే చేయండి, నేను మీకు మళ్ళీ రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ నెక్ డీప్ కూడా మనం కట్ చేసుకోవాలి. చూసారు కదా, మనం ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే నేర్చేసుకున్నాము. నెక్స్ట్ మనం హ్యాండ్, ఈ సైడ్కి 1 సైడ్కి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాము. ఇంకో సైడ్ ఉంది కదా మనకి, ఈ సైడ్ కూడా మనము ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్కి, ఓపెన్ వచ్చేసి మనకి ఆపోజిట్లో చూసుకొని ఫస్ట్ ఒక ఫోల్డింగ్ మీద పెట్టుకున్నాం కదా, మళ్ళీ దీనికి ఇంకో ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. ఇది దేనికి, హ్యాండ్ కోసం, ఎందుకంటే మనకి 2 హ్యాండ్లు ఒకేసారికి రావాలి కాబట్టి. ఇక్కడ క్లాత్ కూడా మనకి సమానంగా రాలేదండి, కాబట్టి నేను ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసి అది ఎగస్ట్రా ఉన్న వేస్ట్ క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కరెక్ట్గా సమానంగా వచ్చేసింది. ఇప్పుడు ఆది కొలత బ్లౌజ్కి హ్యాండ్ ఎలా ఉందో అదే విధంగా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ముందుగా ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఎప్పుడైనా సరే బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ సైడ్ నుంచి కొలుచుకోవాలండి, ఫ్రంట్ పార్ట్ సైడ్ నుంచి అయితే కాదు. ఇది ఫ్రంట్ మనకి, ఇది బ్యాక్. ఈ బ్యాక్ పార్ట్ సైడ్ నుంచి మనం హ్యాండ్ మెజర్మెంట్ అనేది చూసుకోవాలి, అప్పుడే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ నుంచి మనం హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజు, అలాగే చంక డౌను, ఈ 3 మనం మార్కింగ్ చేసుకుంటే మనకి హ్యాండ్ పొడవు కరెక్ట్గా వచ్చేస్తుంది. హ్యాండ్ లూజ్ అనేది ఇలా పెట్టేసుకున్నాను. తర్వాత హ్యాండ్ దగ్గర ఇక్కడ కరెక్ట్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి చంక జాయింట్ అలాగే హ్యాండ్ లూజ్ కోసం మనకి ఇక్కడ క్లాత్ అనేది పడుతుంది, తప్పకుండా స్టిచ్చింగ్లో మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. మీకు త్వరలో స్టిచ్చింగ్ వీడియో కూడా వస్తుంది. ఇప్పుడైతే మనం కటింగ్ వీడియో అయితే చూద్దాం. ముందుగా ఈ హ్యాండ్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటూ ఆ బ్లౌజ్ని తీసేయాలి. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత దానిపై నుంచి ఇలా లైన్ అనేది డ్రా చేసుకోండి.
చూసారు కదా, ఈ హ్యాండ్ ఎలా ఉందో ఇప్పుడు అలాగనే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి హ్యాండ్ దగ్గర చాలా క్లాత్ అనేది పడుతుందండి, జాయింట్ అనేది వస్తుంది. జాయింట్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఎలా అయితే కట్ చేసామో ఇక్కడ మనం ఒక సెంటర్ పాయింట్కి ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి. అలాగే డబల్ ఫోల్డింగ్ మీద ఒక సైడ్కి ఓపెన్ చేసుకొని ఇక్కడ నేను హ్యాండ్ లోతు ఎలా తీసుకోవాలనేది స్కేల్ తోటి చెప్తున్నాను. అంటే కొత్తగా నేర్చుకునే వారికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే హ్యాండ్ లోతు తీయడం చాలా ఈజీగా ఉంటుందండి స్కేల్ తోటి. చూసారు కదా, నేను ఇక్కడ స్కేల్ అయితే ఎలా పెడుతున్నానో అలా పెట్టేసుకొని కరెక్ట్గా హ్యాండ్ లోతుని తీసేసుకోవాలి. ఇలా హ్యాండ్ లోతుని మార్కింగ్ నేను చేసినట్టుగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టేసుకోవాలి. ఈ టక్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి గుర్తుంటుందండి, ఫ్రంట్ పార్ట్ సైడ్కి రావాలనేది గుర్తుంటుంది కాబట్టిగా. ఇప్పుడు మనం హ్యాండ్ కటింగ్ చేసుకున్నాము, అలాగే బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఉన్న క్లాత్లోనే మనము ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలంటే ఇది మనకి క్రాస్ కటింగ్ కాదండి, స్ట్రైట్ కటింగ్ బ్లౌజు. స్ట్రైట్ కటింగ్ బ్లౌజు నేను క్రాస్గా అనేది పెట్టుకుంటలేను. బ్యాక్ పార్ట్ తీసుకొని మనం ఈ బ్యాక్ పార్ట్ సాయంతో మనం ఫ్రంట్ పార్ట్ని స్ట్రైట్గా పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ పెట్టేశాను కదా, బ్యాక్ పార్ట్ ఎలా అయితే పెట్టానో అదే విధంగా చుట్టూ మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలని చూద్దాం. స్ట్రైట్ కటింగ్ అన్నప్పుడు మనము బ్యాక్ పార్ట్ని స్ట్రైట్గా పెట్టేసుకోవాలండి. క్రాస్ కటింగ్ అన్నప్పుడు క్రాస్గా పెట్టుకోవాలి. కావాలంటే మనం వీడియోలో కూడా ఉంది, చూడండి, చూడని వాళ్ళు ఛానల్లో ఉంది. క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది మన ఛానల్లో ఉందండి, చూడండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా చుట్టూ మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. అలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ బ్యాక్ పార్ట్ని తీసేయాలి. బ్యాక్ పార్ట్ని తీసిన తర్వాత ఇక్కడ సైడ్ జాయింట్ ఫిట్టింగ్ మార్కింగ్ ఎక్కడికి ఉందో కరెక్ట్గా, అలాగే ఫ్రంట్కి మనం ఎప్పుడైనా సరే హ్యాండ్ ఫ్రంట్ పార్ట్లో మనం సంక దగ్గర లోత్ అనేది తీయాలి. ముందు మార్కింగ్ ఉంది కదండి, దానికంటే ఒక 1/2 ఇంచు కిందికి లోత్ అనేది తీసేసుకోవాలి. ఇలా లోత్ తీయడం వల్ల ఏంటంటే మనకి హ్యాండ్లో చంక దగ్గర మనకి ముడతలు రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ ఇక్కడ ఒక 1/2 ఇంచు మార్కింగ్, అంటే మనం షోల్డర్ జాయింట్. ఇప్పుడు మనం ఇది ఫ్రంట్కి మనం లోత్ అనేది క్రాస్ పట్టి అనేది తీయాలి కాబట్టిగా 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడ డైరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను. ఒక్కసారి మళ్ళీ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది చెక్ చేసుకోవాలి. అందుకే మనకి పొడవు అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా, ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది ఇలా షోల్డర్ దగ్గర ఖర్చు నుంచి మనకి మెయిన్ డాట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్కి ఇలా చూసుకోవాలి. ఇక్కడ మనం కింది లైన్ ఉంది కదా, పైన లైన్ కాకుండా కింది లైన్ దగ్గర నుంచి చూసుకోవాలి. మనకి ఇక్కడ చాలా కరెక్ట్గానే వచ్చిందండి, కరెక్ట్గానే వచ్చేసింది. కాబట్టిగా నేను ఎలా మార్కింగ్ చేశానో అదే విధంగా ఇప్పుడు నేను కటింగ్ అయితే చేసేస్తాను. అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా ఒకసారి కొలుచుకోండి, ఎందుకంటే మీకు డీప్ అయితే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది, నెక్ అనేది జారుతుంది కాబట్టిగా ఇలా చూసుకోవాలి. నాకు నెక్ ఇక్కడ కరెక్ట్గానే వచ్చింది. ఇక్కడ నేను రౌండ్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా మనం నెక్ ఎలా డ్రా చేసామో ఇప్పుడు అదే విధంగా ఫ్రంట్ పార్ట్ని కటింగ్ అయితే చేసేసుకోవాలి. చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలనేది చూపించాను. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో కూడా వస్తుంది.
మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుందండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వారికైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మార్కింగ్ ఏ విధంగా అయితే చేశానో అదే విధంగా చుట్టూ అయితే కట్ చేస్తున్నాను. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కింద వచ్చేసి మనకి క్రాస్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మిగిలిన ఈ క్లాత్ ఉంది కదా, దీంట్లోనే మనము ఇప్పుడు క్రాస్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ నుంచి ఇలా 3 ఇంచులకు ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. అలాగే ఇక్కడ లోతు డౌన్ వచ్చేసి 2.5, పొడవు వచ్చేసి మనకి 12 ఇంచులు. ఇలా 12 ఇంచులకి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక 3 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నేను చూపించినట్లుగా క్రాస్ పట్టిని కట్ చేసుకోవాలి. మీకు ఇంకా క్లియర్గా క్రాస్ పట్టి వీడియో కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకోసం అయితే వీడియో తీయడం జరుగుతుంది. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ వరకే కట్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని కట్ చేసుకున్న లైనింగ్ వచ్చేసి మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని కట్ చేసుకుందాం. ఇక్కడ మనకి హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వచ్చింది. కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. సమానంగా చూసుకున్న తర్వాత ముందుగా మనకి హ్యాండ్కి ఇక్కడ బార్డర్ వచ్చింది కాబట్టిగా ఫస్ట్ మనం హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ని ఓపెన్ చేసుకొని ఫోల్డింగ్ మీద డబల్ ఫోల్డింగ్ మీద ఓపెన్ చేసుకొని ఇది ఎలా అయితే ఉందో అలాగనే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎగస్ట్రా ఎందుకు తీసుకున్నానంటే మనకి సంఖ దగ్గర జాయింట్ పడుతుంది కాబట్టిగా నేను అదే క్లాత్ని యూజ్ చేసుకుంటాను. అందుకని నేను ఇక్కడ హ్యాండ్ కంటే పైన ఎక్కువగా మెయిన్ క్లాత్ని కట్ చేశాను. అలాగే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ వచ్చేసి మీకు ఉంటే ఎగస్ట్రానే కట్ చేసుకోండి. మెయిన్ క్లాత్ తక్కువగా వచ్చినట్లయితే మీరు లైనింగ్ కంటే ఒక 1/2 ఇంచు ఎగస్ట్రా ఉండేటట్టుగా చూసుకొని చుట్టూ కటింగ్ అనేది చేసేసుకోండి. ఎక్కువగా ఉంటే పర్వాలేదు, తక్కువగా ఉన్నప్పుడు సరిపోదు అనుకున్నప్పుడు అయితే ఒక 1/2 ఇంచు ఉండేటట్టుగా చూసుకొని కరెక్ట్గా కట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ హ్యాండ్ అలాగే బ్యాక్ పార్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇదే క్లాత్లో మనం ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. అలాగే మనం క్రాస్ బెల్ట్ కూడా ఇదే క్లాత్లో మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు ఇదే క్లాత్ మనకి బార్డర్ వచ్చింది కదా, చిన్న బార్డర్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ బెల్ట్ కోసం అయితే యూజ్ చేసుకుంటాం. చూసారు కదా, ఇదండి వీడియో వచ్చేసి కటింగ్, బ్లౌజ్ కటింగ్ వీడియో వచ్చేసి ఇది. మనకి బ్లౌజ్ సైజ్ అనేది చెప్పాను కదా, 42 సైజ్ బ్లౌజ్ కటింగ్. చాలా ఈజీగా పెద్ద సైజ్ అయినా అలాగే చిన్న సైజ్ బ్లౌజ్ అయినా చాలా ఈజీగా కటింగ్ అనేది నేర్చేసుకోండి. బాయ్ అండి.